జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేనప్పటికీ ఈ వివాదం నివురుగప్పిన నిప్పులానే ఉందా? అసలు థియేటర్ బంద్ పిలుపు వెనుకున్న ఆ నలుగురు బడా నిర్మాతలు ఎవరు? తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ ఏపీ డిప్యూటీ సీఎం లేఖ రాయడం దేనికి సంకేతం? ఇకపై ప్రభుత్వంతో చర్చలు ఉండవని పవన్ తేల్చి చెప్పడంతో ఈ వివాదం ఎటు టర్న్ తీసుకోబోతోంది. ఇప్పుడివే ప్రశ్నలు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుబులు రేపుతున్నాయట. టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్సెంటేజీ విధానంలో ఎగ్జిబిటర్లకు అద్దె కమిషన్ చెల్లింపుపై ప్రస్తుతం నడుస్తున్న వివాదం మరింత ముదిరే అవకాశం ఉందన్న చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే జూన్ 1 నుంచి థియేటర్ల బంద్కు పిలుపునిచ్చిన ఎగ్జిబిటర్లు వెనక్కి తగ్గి బంద్ నిర్ణయాన్ని విరమించుకున్నప్పటికీ వివాదం ఇంకా సద్దుమణగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు అంటూ లేఖ రాయడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వివాదంపై ఇక ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే ప్రభుత్వం దగ్గరకు రావాలని పవన్ కండిషన్ పెట్టడంతో ఈ ఇష్యూ ఎటు టర్న్ తీసుకుంటుందో అన్న చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా వాళ్లు సీఎం చంద్రబాబును కలిశారా అంటూ పవన్ ఆవేదన, ఒకంత ఆగ్రహంగా స్పందించడంపై సినీ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న అనుమానాలు కూడా వెంటాడుతున్నాయట. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా ఓ నలుగురి వల్లే జరిగిందన్న వాదన ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. పర్సెంటేజీ పద్ధతిలో చెల్లింపులు జరగకపోతే జూన్ 1 నుంచి సింగిల్ థియేటర్లను మూసివేస్తామని కొందరు డిస్ట్రిబ్యూటర్లు కొద్ది రోజుల క్రితం హెచ్చరించారు. మిగిలిన డిస్ట్రిబ్యూటర్లతో సంబంధం లేకుండా ఓ నలుగురు మాత్రమే మొండిగా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీని వెనుక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించడం, ఆ తర్వాత దీనిపై విచారణ కూడా జరపాలని హోంశాఖను కోరడంతో అసలు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. పవన్ నటించిన ఒక్క హరిహర వీరమల్లే కాదు, జూన్లో విడుదలకు సిద్ధమవుతున్న థగ్ లైఫ్, కుబేరా, కన్నప్ప వంటి సినిమాలకు బ్రేక్ పడే అవకాశం ఉందని, దీనిపై ఆయా సినిమాల నిర్మాతలు ఆందోళన చెందారట. ఒకవేళ జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అమలై ఉంటే వేల కోట్ల రూపాయల నష్టం వచ్చి ఉండేదన్న చర్చ సినీ ఇండస్ట్రీలో జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, దర్శకుడు జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి కలయికలో తెరకెక్కిన అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు భారీ అంచనాల మధ్య జూన్ 12న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటూ ఎగ్జిబిటర్లు ప్రకటించడంతో ఒక్కసారిగా ఆ సినిమా రిలీజ్ పై ఊహించని ట్విస్ట్ ఎదురైంది. లాస్ట్ మినిట్ లో థియేటర్ల మూసివేత ప్రచారంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా కాదా అన్న ఆందోళన సైతం అభిమానులను వెంటాడింది. థియేటర్ల బంద్ విషయంలో ఫిలిం ఛాంబర్లో జరిగిన మీట్ అంతా సానుకూలంగా జరగకపోవడం అనేది మరో ట్విస్ట్ గా నిలిచిందట. ఈ డ్రామా వెనుక ఆ నలుగురు నిర్మాతలు ఉన్నారని, కావాలనే పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునేందుకే ప్రచారం అంటూ ఓ టాక్ బయటకు పొక్కిందట. అసలు పవన్ సినిమాలను అడ్డుకోవాలని కుట్ర చేసిన ఆ నలుగురు పెద్దలు ఎవరై ఉంటారనే చర్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున జరుగుతోందట. మొత్తానికి జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఏమీ ఉండదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించినప్పటికీ సమస్య మాత్రం అలాగే ఉంది. తదుపరి సమావేశంలోనైనా దీనిపై క్లారిటీ వస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి టెంపరరీ రిలీఫ్ వచ్చినప్పటికీ తాజాగా పవన్ రాసిన రిటర్న్ గిఫ్ట్ లేఖపై ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చే జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా మూకుమ్మడిగా వెళ్లి అప్పటి సీఎం జగన్ను కలిసి చర్చలు కూడా జరిపారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం చంద్రబాబును కలవలేదని ఏకంగా పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇప్పటికైనా వారంతా వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి చర్చలు జరుపుతారా లేరా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని,
సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని పవన్ కండిషన్ పెట్టడంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది. రెంటల్ సిస్టమ్ వద్దు, పర్సెంటేజీనే కావాలి అంటున్న ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.